ఫ్రెష్ లైవ్ కుర్రమట్టలతో నా స్టైల్లో 2 వెరైటీస్ పదండి చేసుకుందాం. మీకు నచ్చింది చేసుకొని తినండి. ఎవ్వరి గురించి ఆలోచించద్దు. మన కడుపు కట్టుకొని డబ్బులు జమ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చెట్టు నుంచి ఇప్పుడే ఫ్రెష్ కరివేపాకు తెంపుకొస్తున్నా. ఇదంతా నా కోసం కాదు, మా ఫ్రెండ్ ఒక ఆమె అడిగింది. నేను ఎప్పటిదప్పుడే తెచ్చుకుంటా. ఇవి పిట్లం నుంచి తెచ్చిన కొర్రమట్ట లైవ్ చేపలు. వీటిని బొమ్మె చేపలని కూడా అంటారు. స్టార్ ఫ్లవర్, ఒక ఇలాచి, 1 ఇంచ్ పట్ట, 1 టీ స్పూన్ సాజీరా, 1/2 టీ స్పూన్ జీలకర్ర మిక్సీ జార్ లో వేసుకొని, ఒక మీడియం సైజ్ ఆనియన్ ను చిన్న ముక్కలుగా కట్ చేసి, 2 టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్ని మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకొచ్చుకోవాలి. ఇదే మన ఫిష్ లో వేసే మసాలా. నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ లో రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, అప్పుడే దంచుకున్న ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డ హోమ్ మేడ్ పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 లెమన్ చెక్క నుంచి రసం తీసి వేసుకొని, ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేట్టు మంచిగా కలుపుకొని 1 అరగంట పక్కకు పెట్టుకుంటే ఫిష్ మంచిగా మ్యారినేషన్ అవుతుంది. నాన్ వెజ్ అన్నిట్లోకి ఫిష్ హెల్త్ కి చాలా మంచిది. దీంట్లో ఉండే కాడ్ లివర్ ఆయిల్ హార్ట్ కి చాలా మంచిది. ఇవి చేప తలలు, తోకలు. వీటితో పులుసు పెట్టుకుందాము. సన్నగా ఉన్న ముక్కలతో ఫ్రై చేస్తాను. మిక్సీ పట్టిన మసాలాలో నుండి 1 టేబుల్ స్పూన్ పేస్ట్ తీసుకొని ఫ్రై చేసుకునే ఫిష్ ముక్కలకు బాగా పట్టించి, 1 ఎగ్ పలగొట్టేసుకొని, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి అన్ని బాగా కలిసేట్టు మంచిగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ఫ్లాట్ గా ఉన్న ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని, మ్యారినేషన్ చేసిన చేప ముక్కలను ఆయిల్లో వేసుకొని సిమ్ లో వేయించుకోవాలి. స్టవ్ వెలిగించి ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పోపు వేసి మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా ముద్దను నూనెలో వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి. ఫ్రై ముక్కలు తింటుంటే పైన అంతా కోడిగుడ్డు ఆమ్లెట్ ఉంటది. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, చిన్న ఉల్లిగడ్డలు కడాయిలో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. చింతపండుకు బదులుగా చిన్న మామిడికాయ ముక్క పుల్లటి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని కడాయిలో వేసుకోవాలి. మిక్సీ జార్ లో కొన్ని నీళ్లు పోసుకొని ఆ నీళ్లను కడాయిలో పోసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. మ్యారినేషన్ చేసుకున్న చేప తలలు, తోకలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికిస్తే అయిపోతుంది పులుసు. ఫిష్ ఫ్రై మీద చిటికెడు కారప్పొడి చల్లి స్టవ్ బంద్ చేస్తున్నా. ఫిష్ ఫ్రై అయిపోయింది. ఉడుకుతున్న పులుసు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. చూడండి, అయిపోయింది. కూర మంచిగా ఉడికిపోయింది. ఫ్రై ముక్కల మీద గార్నిషింగ్ కోసం లైట్ గా కొత్తిమీర స్ప్రింకల్ చేసి ఆనియన్ స్లైసెస్ పెట్టుకోవాలి. ఆ వయసులో ఉన్న వాళ్ళు మీరు సపరేట్ గా ఉంటే మట్టుకు మీకు నచ్చింది వండుకొని తినండి. ఎవరి గురించి ఆలోచించద్దు. తర్వాత మనకి ఎవ్వరు పెట్టరు. కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే అయిపోయినట్టే. 4 ఫ్రై ముక్కలు పెట్టి పులుసులోంచి కూడా 3 ముక్కలు పెట్టి ఇచ్చిన ప్లేట్ తింటున్నారు. చేపల పులుసు వండిన రోజు తినదానికన్నా నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటది.